రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొచ్చిన 2000 నోటు ప్రింటింగ్ నిలిపివేస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా 200 రూపాయల నోటు ముద్రణకు ప్రారంభించనుంది. మైసూర్ ప్రెస్లో ఈ పని వేగంగా సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో మార్కెట్లోకి 200 రూపాయల నోటు రాబోతోంది. మరోవైపు 2000 రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లను ప్రింట్ చేయలేదు. దీని వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. నోట్ల రద్దు తర్వాత నగదు చలామణిని పెంచడం కోసం పెద్ద డినామినేషన్ నోట్లను మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే చిల్లర కొరత కారణంగా జనం ఇబ్బంది పడ్డారు. దీంతో 500, 100 నోట్లను కోట్ల సంఖ్యలో ముద్రించి విడుదల చేశారు. వీటితో పాటు 50, 20, 10 రూపాయల నోట్ల చలామణి కూడా భారీగా పెరిగింది. దీంతో 2000 నోట్లు బయటకు తీయటం, బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం తగ్గించేశారు జనం. బ్యాంకుల నుంచి మార్కెట్లోకి వెళ్లిన పెద్ద నోటు తిరిగి రావటం లేదు. పెద్ద నోట్లు మొత్తం భద్రంగా మళ్లీ బ్లాక్ అయినట్లు గుర్తించింది కేంద్రం. వీటి విలువ కనీసం 2.5 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. దీంతో మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మార్కెట్లో నోట్ల కష్టాలను తీర్చేందుకు 2000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేసింది ఆర్బీఐ. మరోవైపు అత్యంత వేగంగా మరిన్ని సెక్యూరిటీ ఫీచర్స్తో 200 నోట్ల ముద్రణ ప్రారంభించింది ఆర్బీఐ. ఇప్పటికే కర్ణాటకలోని మైసూర్ ప్రింటింగ్ ప్రెస్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మరో వారం 10 రోజుల్లో కొత్త నోట్లు జనం చేతుల్లోకి రానున్నాయి. వీటికి నకిలీలు సృష్టించకుండా ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలు పాటించనుంది ఆర్బీఐ.